తనపై ఫిర్యాదు చేసిన కేవీ రావు ఎవరో తనకు తెలియదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై అవసరమైతే తిరుమల వెంకటేశ్వర స్వామిపై కూడా ప్రమాణం చేస్తానన్నారు. కాకినాడ పోర్ట్ సెజ్ కు సంబంధించిన కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయి పలు అంశాలపై అధికారులకు వివరణ ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. కాకినాడ సెజ్లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసింది ఏపీసీఐడీ. ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా విజయసాయిరెడ్డిపై కేసు ఫైల్ చేసి విచారణకు రావాలని ఆదేశించింది. విజయసాయిరెడ్డిని సుమారు 6 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొత్తం 25 ప్రశ్నలను సంధించారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్న విజయసాయిరెడ్డి కేవీ రావు ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశానన్నారు. ఆయన్ని తాను ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పారు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు తనపై చేసిన ఆరోపణలు నిజమైతే అదే విషయం తిరుమల వెంకటేశ్వర స్వామి ముందు చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి. అలాగే తన కాల్ రికార్డ్స్ కూడా తెప్పించాలని ఈడీ అధికారులను కోరానన్నారు. కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. శరత్ చంద్రారెడ్డితో బంధుత్వం మాత్రమే ఉందని, విక్రాంత్ రెడ్డి కేవలం వైవి సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తెలుసన్నారు విజయసాయిరెడ్డి. వారితో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవన్నారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో ఆరోపణలు చేసిన కేవీ రావుపై సివిల్ డిఫమేషన్ వేస్తామని స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి కొడుకుగా నాకు విక్రాంత్ రెడ్డి తెలిసే గాని, సుబ్బారెడ్డితో గాని విక్రాంత్ రెడ్డితో గాని నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు, ట్రాన్సాక్షన్స్ లేవు. మేమిద్దరం ఒకే రాజకీయ పార్టీలో ఉన్నామే తప్ప మాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లావాదేవీలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్లో 3,600 కోట్ల విలువైన షేర్లను తన నుండి బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తున్నారు కర్నాటి వెంకటేశ్వరరావు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని సూచించింది ఈడీ. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయన హాజరు కాలేదు. దీంతో మళ్లీ నోటీసులు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కూడా ప్రశ్నించారు ఈడీ అధికారులు.